వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను రాగి దోశలు చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. అది టిఫిన్కి. ఒకటేమో అండి రాగి పన్నీర్ దోశ, ఒకటేమో ఆనియన్ దోశ అండి. నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది మీకు వీడియో చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఇవాళ నేను రాగి దోశలకి చట్నీ చేసి చూపిస్తున్నానండి. నేను ఎలా చేసుకుంటాను అనేది మీరు చూడండి. కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో కలిపి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఏదైనా మీరు తినే కారం బట్టి వేసుకోండి, సరేనా? నేను కొంచెం ఎక్కువే చేస్తున్నానండి వాళ్ళ చట్నీ, కొంచెం అందుకే ఎక్కువ వేసాను. పచ్చిమిరపకాయలు మిరపకాయలన్నీ బాగా కలిపి వేపేసుకోండి. నేనైతే కలిపి వేపుకుంటానండి. ఒక్కోసారి పచ్చిమిరపకాయలు పచ్చివి కూడా వేసి చేస్తాను. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పల్లీలు చక్కగా క్రిస్పీగా వేయగాలండి. పల్లీలు వేగితేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో కలిపి పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చడి కాళ్ళని నేను పుట్నాల పప్పు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేపుకున్నానండి, చల్లారిపోయింది. మీరు నా వీడియో ఇప్పుడు ఇది చూస్తుంటే మీరు చాలా ఇది నేను కొంచెం ఘాటుగా చేసుకుంటున్నానండి. మీకు తగ్గట్టు వేసుకోండి కారం. నేను మాత్రం ఇవాళ కొంచెం బాగా ఘాటుగా చేస్తున్నాను పచ్చడి. కొంచెం చిన్న అల్లం ముక్క వేస్తున్నానండి. అల్లం ముక్క కంపల్సరీగా వేసుకోండి, చట్నీ చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, చిన్న బెల్లం ముక్క అండి. మీరు చట్నీకి చూసి వేసుకోండి. ఇప్పుడు నేను చేసే ఒక పెద్ద గిన్నె చేస్తున్నానండి చట్నీ. దీనికి చిన్న అదే బెల్లం వేసుకుంటున్నాను, చిన్న అల్లం ముక్క, ఒక్క సైజు ఉల్లిపాయ అండి, మీడియం సైజుది. సాల్ట్, ఉప్పు కారాలన్నీ మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే కొంచెం ఇవాళ చట్నీ కారంగానే చేసుకుంటున్నాను. ఏంటో ఇన్ని పచ్చిమిరపకాయలు వేసాను అనుకోకండి, అలానే బాగా ఘాటుగా ఉండదండి. పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉన్నాయి. కొంచెం వాటర్ అండి. ఒకసారి నేను చట్నీలు బాగా చేస్తానండి. అందరు మా ఇంట్లో చట్నీలు చాలా బాగా చేస్తానండి. మీరు ఒకసారి నేను ఇలా చేసుకోండి. ఇప్పుడు తాలింపు వేస్తానండి. నేను ఇవాళ రాగి దోశలు కూడా వేసుకుంటానండి, అది కూడా చూపిస్తాను చూడండి. చట్నీ తాలింపు అయ్యాక దోశ వేసుకుంటాను. రాగి దోశ ఆయిల్ అండి. ఒకసారి చట్నీ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలతో ఒకసారి ట్రై చేయండి. చిన్న బెల్లం ముక్క, ఉల్లిపాయ, అల్లం అన్నీ వేసి. మీ దగ్గర పుట్నాలు లేకుండా ఉట్టి పల్లీలే ఉన్నా కానండి, చిన్న బెల్లం ముక్కను అల్లం వేసుకొని చిన్న ఉల్లిపాయ ముక్క. నేను ఇంకొకసారి అచ్చంగా పచ్చిమిరపకాయలు వేపకుండా చేస్తానండి చట్నీ, అది కూడా చూపిస్తాను, సరేనా? ఇవాళ వేపాను అన్నీ కలిపి.
కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, చట్నీలో బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, బాగా వేయగాలండి, కరకరలాడితే చాలా బాగుంటుంది. నేను చట్నీ చాలా రకాలు చేస్తానండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేస్తాను. తాలింపు ఎప్పుడైనా చట్నీ గిన్నెలోకే వంపుకోండి, చట్నీ మాత్రం తాలింపు దానిలోకి వంపుకోకండి. ఇలా చట్నీ కూడా అండి తిప్పేసుకోకండి, అలాగా అద్దండి పైన. ఇవేంటంటే పప్పులు మెత్తపడవు. ఇలా పక్క నుంచి వేసేసుకోండి చట్నీ, ఇంకంతే అండి, చట్నీ అయిపోయింది నాది. ఒకసారి చట్నీ మీరు ట్రై చేయండి. చట్నీలోకి అండి రాగి దోశ వేస్తున్నాను, ఒకటేమో ప్లెయిన్ వేస్తాను, ఒకటేమో పన్నీర్ దోశ వేసి చూపిస్తాను. దీని కొలతలు ఏం లేదండి. ఈ కప్పుతో ఒక మినపప్పు 1 కప్పు అయితే 3 కప్పులు రాగులు, 1 కప్పు రైస్ అండి. మీరు బ్రౌన్ రైస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే స్టోర్లో రైస్ అయినా వేసుకోవచ్చు. గ్రైండర్లో రుబ్బుకునే వాళ్ళకైతే ఈ కొలతలు. లేదు మాకు గ్రైండర్ లేదు, మిక్సీలో ఏదైనా వేసుకుంటాము అనుకునే వాళ్ళకి మిక్సీకి అయితే 1 కప్పుకి మినపగుళ్ళకి 2 కప్పులు రాగులు, 1 కప్పు రైస్ వేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు అండి బాగా కూల్ వాటర్ పోసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి. ఇంకా నేను రుబ్బేసుకున్నానండి, నేనైతే గ్రైండర్లో రుబ్బుకున్నాను. ఇది నేను ఇప్పుడు నేను రాగి దోశ వేసుకుంటున్నాను ఇవాళ, మీకు అది చూపిస్తున్నానండి. చాలా బాగా వస్తాయండి దోశలు, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇవాళ ఈ రాగి దోశలు మాత్రం చాలా బాగుంటాయండి, మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో. దోశ ఎప్పుడైనండి వేయంగానే మీరు ఆయిల్ వేసుకోమాకండి, కొంచెం దోశ బాగా వేడెక్కాక అప్పుడు ఆయిల్ వేయండి. అప్పుడు ఏంటంటే ఈ దోశ బాగా మగ్గిపోతుంది అనమాట ఈ వేడికి. మీరు ముందే ఆయిల్ వేస్తే ఏంటంటే అండి పిండి పిండిగా ఉంటాయి దోశలు. ఉల్లిపాయ, కొంచెం క్యారెట్, కొంచెం కొత్తిమీర, దోశలు మాత్రం చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. కొంచెం కారపొడి. దోశ బాగా కాలాకే మీరు ఆయిల్ వేసుకోండి, ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా సరే, ముందే మీరు ఆయిల్ వేసుకోకండి. రాగి దోశలు చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తాయండి, తింటారు. మధ్యలో మీరు పెట్టినా తినరండి. నేను చెప్పినట్టు రుబ్బి మీరు వేసారనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి దోశలు. నేను నెయ్యి వేసుకున్నానండి. దోశలు చాలా క్రిస్పీగా చాలా పల్చగా వస్తాయండి, మీరు ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, నిజంగా చాలా బాగుంటాయి. నేను చెప్పిన కొలతనే మీరు ట్రై చేయండి. చూసారా ఎంత పల్చగా వస్తుంది, ఇంకా పల్చగా కావాలన్నా వస్తుంది. కొంచెం ఉల్లిపాయ, కొంచెం క్యారెట్ అండి, పన్నీర్ అండి,
కొంచెం కారం అండి, లైట్గా చల్లుకోండి. సాల్ట్ వేసుకోకపోయినా పర్లేదు, కాకపోతే వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుని ఒకసారి ఇలా దోశ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పన్నీర్ దోశ అండి. దీని మీద కొంచెం చీజ్ కూడా పెట్టుకోవచ్చండి, కాకపోతే అప్పటికప్పుడు తినేయాలండి. చీజ్ కూడా వేసుకునేటట్లయితే నేను అన్ని దోశలు మీకు లైన్గా వేసి చూపిస్తాను. నా వీడియోస్ చూడండి మీరు రెగ్యులర్గా, చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా, చాలా పల్చగా, ఎంత బాగా. ఒక్క నిమిషం అండి ఇలా ఉంచండి, చక్క మగ్గిపోతుంది. ఒక్క సెకండ్ అండి. ఇవాళ టిఫిన్లోకి ఒకటేమో పన్నీర్ దోశ అండి, ఒకటేమో ఆనియన్ క్యారెట్ రైస్ దోశ, రెండు. ఒకసారి ఆల్రెడీ నేను దోశలు వేసేసుకున్నానండి, అయిపోయింది. ఇవి ఒకసారి ఎలా ఉంది ఏంటనేది మీకు టేస్ట్ చేసి చెప్తాను. చట్నీ అండి ఎప్పుడైనా తాలింపు గిన్నెలోకే వంపుకోండి. అంతేనా? మీరు ఇలా పైన ఉంచేసుకోండి, తాలింపు దినుసులు కానీ ఏమైనా ఒక పక్క నుంచి వేసుకోండి. ఇవి పప్పులు ఏంటంటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చట్నీ మొత్తం మీరు తాలింపు చట్నీ మొత్తం కలిపేసుకున్నారనుకోండి, తిప్పుకున్నారనుకోండి, ఈ పప్పులు ఏంటంటే మెత్తబడిపోతాయి. మీరు ఇలా పైనే ఉంచుకొని ఒక పక్క నుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారండి దోశలు ఎంత బాగా వచ్చినాయో. ఇది రాగి పిండితో చేసినవన్నీ. నేను కొలతలు కూడా నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా దోశలు ట్రై చేయండి, పన్నీర్ దోశ. ఇది అసలు ఎంత సూపర్ ఉన్నాయి. అసలు చట్నీ కానీ దోశలు కానీ అసలు అద్దరి పాటుగా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారండి, ఇది ఉట్టి పన్నీర్ దోశ అయినా అసలు ఉట్టి సాస్ పెట్టుకుని అయినా తినచ్చు. కాకపోతే ఒకసారి మీరు చట్నీతో ట్రై చేయండి, నేను చెప్పినట్టు చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీకు మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, బాయ్ అండి.